हाई नमस्ते फ्रेंड्स वेलकम बैक अवर चैनल ఈ రోజు అయితే మరొక బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ తో అయితే మీ ముందుకు వచ్చేసాను। శారీస్ అయితే మీషోలో చాలా బాగా వస్తున్నాయండి। నేను కూడా కొత్త కలెక్షన్ అయితే తీసుకొచ్చేసాను। లేట్ చేయకుండా శారీస్ అన్ని ఎలా వచ్చాయో వీడియోలో ఫుల్ డీటెయిల్ గా చూసేద్దాం। లేట్ చేయకుండా వీడియోని కూడా స్టార్ట్ చేసేద్దాం। మీరు కూడా దయచేసి వీడియోని అయితే స్కిప్ చేయకండి। కలెక్షన్ నచ్చిన వాళ్ళు వీడియోకి అయితే లైక్ చేసేయండి। మన ఛానల్లో అయితే బోలెడంత శారీ కలెక్షన్ ఉందండి। ముందు బ్లౌజ్ కలెక్షన్ కూడా రాబోతుంది। డైలీ అప్డేట్ అయితే మిస్ అవ్వకుండా ఉండండి। నేను ఎంతో శ్రమపడైతే మీ ముందుకైతే కొత్త కలెక్షన్ని ఎవ్రీడే తీసుకొస్తూ ఉన్నానండి। దయచేసి మీరు కూడా సపోర్ట్ చేయండి। చాలా వరకు అనుకుంటారు ఇలా శారీస్ చూపించడం ఏముంది శారీస్ చూపిస్తున్నారులే అనుకుంటారు, కానీ ఈ శారీస్ చూపించడానికి కూడా చాలా కష్టం ఉంటుందండి। టైం కేటాయించాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి, చాలా పనులు అయితే ఉంటాయి కదా। ఇంత కష్టపడి మీకోసం వీడియో తెస్తున్నప్పుడు మీకు వీడియో యూజ్ అయిందనుకుంటే వెంటనే వీడియోకి లైక్ చేయండి। ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి ఎవ్రీడే అయితే చూస్తూ ఉండండి। మీకు నచ్చిన కలెక్షన్ రాగానే ఆర్డర్ని అయితే చేయండి। మీ ముందుకైతే ప్రతిరోజు కూడా మీషోలో ఉన్న బెస్ట్ కలెక్షన్ అయితే తీసుకొస్తూ ఉంటాను। ఇక ఈ రోజు కలెక్షన్ కూడా చాలా బాగా వచ్చేసింది। ముందుగా అయితే ఒక బ్యూటిఫుల్ ఫ్యాన్సీ శారీని అయితే ఓపెన్ చేసి చూసేద్దాం। మీషోలో ఈ శారీ అయితే ఇప్పుడు కొత్తగా వచ్చేసిందండి। మంచి కలర్ కాంబినేషన్లో ఉంది, అందుకనేసి అయితే శారీని మీ ముందుకు తీసుకొచ్చేసాను। ప్రైస్ కూడా మంచి రీజనబుల్గా ఉంది, అండర్ 800 రూపీస్ లోపే మనకైతే శారీ వచ్చేస్తుంది। ఏ శారీ అయినా సరే అండి, క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకుంటే మనకు ఒక 23 రూపీస్ నుండి 30 రూపీస్ అయితే రేటు పెరుగుతుంది। అదే మీరు ఆన్లైన్ పేమెంట్ చేశారంటే ప్రీపేడ్ చేసుకుంటే మనకి ఒక 30 రూపీస్ అయితే తగ్గుతుంది। మీరు అవైలబిలిటీ ఉన్న వాళ్ళైతే ఆన్లైన్ పేమెంట్ చేయడానికి ట్రై చేయండి, ఒక 30 రూపీస్ అయితే తగ్గుతుంది। ఆ 30 రూపీస్ తగ్గినా కానీ మనకి కొంచెం బెనిఫిటే కదా, అలా ట్రై చేయండి। ఇక లేట్ చేయకుండా శారీని మొత్తం చూసేద్దాం। ముందుగా అయితే బ్లౌజ్ని చూపిస్తున్నాను చూడండి। ఇక్కడ బ్లౌజ్కి అయితే ప్రత్యేకంగా శారీకి వచ్చిన బార్డర్ అయితే రాదండి, ఓన్లీ ఇలా ప్లెయిన్గానే చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేస్తుంది। ఫ్లవర్స్ కన్నా కూడా లీఫ్ ప్యాటర్న్లోనైతే ఈ డిజైన్ ఉంటుంది, చాలా బాగుందండి। చక్కగా మీరు శారీలోని బ్లౌజ్నే కుట్టించేసుకోవచ్చు। 1 మీటర్కి ఇంకా ఎక్కువగానే ఉంది కానీ తక్కువైతే లేదండి। బ్లౌజ్ చాలా పెద్దగా వచ్చేసింది। 3/4 హ్యాండ్స్ పెట్టించుకోవడానికి కూడా ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుంది, చూస్తున్నారు కదా। 1 మీటర్కి ఎక్కువగా వచ్చేసిందండి, మీటర్ బావ్ అయితే ఫ్యాబ్రిక్ ఉంది చూడండి, చాలా పెద్దగా వచ్చేసింది। ఫ్యాబ్రిక్ కూడా చాలా మెత్తగా ఉంది। ఈ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే వామ్ సిల్క్ శారీ అండి, చాలా మెత్తగా ఉంటుంది, లైట్ వెయిట్గా ఉంటుంది। చక్కగా శారీలోని బ్లౌజ్ని అయితే కుట్టించేసుకోవచ్చు। అంతా కూడా గోల్డ్ జరీ వీవింగ్తో వచ్చేస్తుంది। ఇక్కడ బ్లౌజ్ కలర్ వచ్చేసి అయితే మంచి రెడ్ షేడ్లో ఉందండి, మనకి రెడ్ మిర్చి కలర్ ఉంటుంది కదా, ఆ కలర్లోనైతే ఉంటుంది। బ్యూటిఫుల్గా ఉందండి కలర్ అయితే। చక్కగా శారీలో బ్లౌజ్ కుట్టించుకుంటే వేరే శారీస్కి కూడా పేరప్ చేసుకోవచ్చు। మనకి బ్లౌజ్ కానీ శారీ బార్డర్ కానీ ఈ షేడ్లోనైతే వచ్చేస్తుంది। ఇక్కడ ప్లెయిన్గా కనిపిస్తుంది కదా, ఆ షేడ్లో వచ్చేస్తుంది। ఈ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే పళ్ళుకి ఉంచితే పళ్ళు అయితే కొంచెం పెద్దగా ఉంటుంది, లుక్ కూడా బాగుంటుంది। ఇక్కడ మనకి ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసేసుకుంటే 1/2 మీటర్కి ఎక్కువగానే పళ్ళు అయితే వచ్చేసిందండి। ఈ పళ్ళులో కూడా ఇలా పెద్ద పెద్ద లీఫ్ ప్యాటర్న్లోనైతే డిజైన్ ఉంటుంది, అంతా కూడా గోల్డ్ జరీ వీవింగ్తోనే। గోల్డ్ జరీ అంటే ఇక్కడ మనకి కొంచెం ఎల్లో షేడ్ ఉండదండి, మ్యాట్ గోల్డ్ అంటాం కదా, ఆ షేడ్లోనైతే ఉంటుంది। షైనింగ్ అయితే చాలా బాగుందండి। ఈ శారీ అయితే సూపర్గా ఉంది, నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చేసింది। కలర్ కాంబినేషన్ అయితే బెస్ట్గా వచ్చేసింది। పళ్ళు మొత్తం కూడా రెడ్ షేడ్లోనే ఉంటుంది। ఇక శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కలర్కి రెడ్ కలర్ బార్డర్ అయితే వచ్చేస్తుందండి, చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే। ఇక బార్డర్ చూస్తున్నారు కదా, మనకు ఒక బార్డర్ వచ్చేసి అయితే 8 ఇంచెస్ వరకు వచ్చేసిందండి। 4 ఇంచెస్లోనేమో ఇలా చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ ఉంటుంది, 4 ఇంచెస్లోనేమో ఇలా పెద్ద ఫ్లవర్ డిజైన్ అయితే ఉంటుంది, లీఫ్ ప్యాటర్న్ అలాగే ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేస్తుంది। మధ్యలో కూడా ఒక డిఫరెంట్ డిజైన్ అయితే ఉందండి, లీఫ్కి మధ్యలోనైతే। నేను బార్డర్ గురించి అయినా కానీ శారీ గురించి కానీ మీకు క్లియర్గా చెప్తాను, మీరు చూసిన తర్వాత ఆర్డర్ని చేసుకుంటే బెటర్ అనేసి అయితే దయచేసి ఓపిక్గా చూయించే శారీస్ గురించి చూడండి, చూసిన తర్వాత ఆర్డర్ని అయితే చేయండి। ఇక ఈ బార్డర్ అయితే 4 ఇంచెస్ ఉందని చెప్పాను కదా, బార్డర్ అయితే చాలా మెత్తగా ఉందండి। శారీ ఫ్యాబ్రిక్ అయితే వామ్ సిల్క్ శారీ అండి, చాలా బాగుంది। కొన్ని శారీస్ ఏంటంటే కొంచెం స్టిఫ్గా అలా ఉంటాయి కదా, ఈ శారీ అయితే చాలా మెత్తగా ఉందండి, నాకైతే చాలా బాగా నచ్చేసింది। శారీ సెంటర్లో మొత్తం కూడా ఇలా డిఫరెంట్ ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసింది। ఇక శారీ పై బార్డర్ విషయానికి వచ్చినట్లయితే 3 ఇంచెస్ వరకు అయితే వచ్చేసిందండి, చాలా బాగుందండి శారీ అయితే। నేను హైలీ రికమెండ్ చేస్తాను, ఆఫ్టర్ మీరు ఆర్డర్ చేసిన తర్వాత కూడా కామెంట్ చేస్తారు శారీ బెస్ట్గా ఉందనేసి అయితే। అంత సూపర్ శారీ కలెక్షన్ అండి, అది కూడా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలోనైతే వచ్చేస్తుంది। శారీలో మొత్తం కూడా ఇదే డిజైన్ ఉంటుందండి। శారీ లెంత్ విషయానికి వచ్చినట్లయితే 5.5 మీటర్స్ అయితే శారీ ఉంది, హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా కరెక్ట్గా సరిపోతుందండి శారీ అయితే। బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు కదా, వీవింగ్ ఫినిషింగ్ కానీ బార్డర్ కానీ చాలా నీట్గా వచ్చేసాయి।
వచ్చేసాయి. నీట్గా ఉందండి, చక్కగా లైట్ వెయిట్ శారీ కలెక్షన్ కాబట్టి కొత్తగా శారీ కడుతున్న వాళ్ళు కూడా ఈజీగా క్యారీ చేయగలుగుతారు. అంత మెత్తగా ఉంది శారీ అయితే, లెంత్ కూడా పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి కలెక్షన్ అయితే మిస్ అవ్వకండి. ఇందులో మాత్రం సింగిల్ కలర్ ఆప్షన్ మాత్రమే ఉందండి, కలర్ ఆప్షన్స్ అయితే లేవు. ఈ శారీ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఎగ్జాక్ట్ ప్రైస్ ఉన్న పిక్ని అయితే ఇక్కడ వీడియోలో యాడ్ చేస్తాను, మీరు ప్రైస్ని చూసేయచ్చు. నచ్చిన వాళ్ళు ఏంటంటే వెంటనే ఆర్డర్ని అయితే చేయండి. ఏంటంటే మనకి నచ్చిన శారీస్ విష్ లిస్ట్లో పెట్టుకుంటే త్వరగా అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోతాయండి. కలెక్షన్ నచ్చినప్పుడు అయితే వెంటనే ఆర్డర్ని చేసుకోండి. ఈ శారీ అయితే చాలా బాగా వచ్చేసింది. ఇక మరొక శారీని కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. మీషోలో ఈ శారీస్ కూడా ఇప్పుడు కొత్తగా వచ్చాయండి, అందుకనేసి అయితే శారీని మీ ముందుకు తీసుకొచ్చేసాను. అది కూడా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలోనైతే శారీ ఉంది. కలెక్షన్ నచ్చిన వాళ్ళైతే మర్చిపోకుండా వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీ ముందుకైతే కొత్త కలెక్షన్ని ఎవ్రీడే తీసుకొస్తాను. ఇక మన ఛానల్లో కూడా కొత్తగా చూస్తున్న వాళ్ళకి చెప్తున్నానండి, ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి. కలెక్షన్ అయితే చాలా ఉందండి. మీరు చూసిన తర్వాత కలెక్షన్ నచ్చితే వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా శారీని ఓపెన్ చేసి చూసేద్దాం. ఇక్కడ ఈ శారీ అయితే చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చేసిందండి. బార్డర్ డిఫరెంట్గా ఉంది. మనం ఎప్పుడు చూసే శారీస్ కంటే కూడా ఈ బార్డర్ అయితే డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో వచ్చేసింది. అందుకనేసి అయితే నేను ఈ శారీని మీ ముందుకు తీసుకొచ్చాను. ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి. దగ్గరగా 8 కలర్ ఆప్షన్స్ అయితే ఇందులో ఉన్నాయి. 8 to 10 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నేను వీలైనన్ని ఒక 3 పిక్స్ని అయితే వీడియోలో యాడ్ చేస్తాను. మీరు అన్ని కలర్స్ చూడాలి అనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది కదా, ఒకసారి ఓపెన్ చేసి చూడండి. మీకు కలర్ ఆప్షన్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. అందులోనైతే మీరు వదిలిపెట్టారండి, అంత సూపర్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ముందుగా శారీకి వచ్చిన బ్లౌజ్ని చూసేద్దాం. ఇక్కడ బ్లౌజ్ ఏంటంటే ఎల్లో షేడ్ వచ్చేసిందండి, మనకి లెమన్ ఎల్లో అంటాం కదా, ఆ షేడ్లోనైతే బ్లౌజ్ వచ్చేసింది. కలర్ కొంచెం డిఫరెంట్గా వచ్చింది శారీకి అయితే. బ్లౌజ్ అయితే చాలా బాగుంది. ఇలాంటి శారీస్కి ఏంటంటే మనం ఇలా ఆపోజిట్ బ్లౌజ్ వేస్తేనే లుక్ చాలా బాగుంటుందండి. నచ్చిన వాళ్ళు అలా ట్రై చేయండి. సేమ్ శారీకి వచ్చిన బార్డరే బ్లౌజ్కి అయితే వచ్చేస్తుంది. ఈ బార్డర్ అయితే ఒక 5 ఇంచెస్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు శారీలో బ్లౌజ్ కుట్టించుకోవాలి అనుకుంటే 3/4 హ్యాండ్స్ పెట్టించుకోవాలి అన్న 10 ఇంచెస్ బార్డర్ని అయితే ఇలా యాడ్ చేసుకోండి. బార్డర్ 10 ఇంచెస్ వస్తుంది, పై బార్డర్ కింది బార్డర్ కలిపి. అలా ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు కూడా అలా పెట్టియండి. లేదా చిన్న హ్యాండ్స్ పెట్టించుకోవాలన్నా 6 ఇంచెస్ హ్యాండ్ పెట్టించుకోవాలన్నా ఒక బార్డర్ అయితే సరిపోతుంది. అలా ట్రై చేయాలి అనుకున్న వాళ్ళైతే చూడండి. ఇక బ్లౌజ్లో మొత్తం కూడా గోల్డ్ జెరీ లైన్స్ అయితే స్ట్రైట్గా వచ్చేస్తాయండి. మొత్తం కూడా 1 మీటర్కి ఎక్కువగా ఉందండి బ్లౌజ్ అయితే. మనకి మీటర్ బావ్ అయితే బ్లౌజ్ వచ్చేసింది. మీరు 1 మీటర్ బ్లౌజ్ని తీసుకున్నా కానీ ఇక్కడ పళ్ళుకైతే ఒక 1/2 మీటర్ ఈ ఎల్లో ఫ్యాబ్రిక్ని ఉంచారంటే చక్కగా పళ్ళు కూడా పెద్దగా అవుతుంది. ఇక్కడ పళ్ళు కూడా ఎల్లో షేడ్లోనే వచ్చేసిందండి. ఈ ఎల్లో షేడ్ మీద మనకి బార్డర్లో ఉన్న కలర్స్తో అయితే ఇక్కడ మొత్తం కూడా ఇలా లైన్స్ అయితే వచ్చాయి. అన్నీ కూడా గోల్డ్ జరీ వీవింగ్తోనే డిజైన్ అయితే ఉంటుంది. ఇందులో పళ్ళులో వచ్చేసేసరికి కొంచెం ఎక్కువ కలర్స్ ఉన్నాయండి. మనకి ఆరెంజ్, నావీ బ్లూ, గ్రీన్, ఎల్లో డిఫరెంట్ కలర్స్ అయితే ఈ పళ్ళుకి వచ్చేసాయండి. చూస్తున్నారు కదా, చాలా బాగుంది. ఇలాంటి పళ్ళు ఏంటంటే మనం సింగిల్ స్టెప్ పెట్టుకున్నప్పుడు మంచి లుక్ అయితే వచ్చేస్తుంది. మీలో ఎవరైనా ఫ్రాక్గా కన్వర్ట్ చేయించుకోవాలి అన్నా ఈ బార్డర్, ఇప్పుడు పళ్ళు ఉంది కదా, ఆ పళ్ళుని మనకి బాడీ పార్ట్కి సెట్ చేయించుకొని శారీ మొత్తం కూడా కింద ఫ్రాక్ టైప్లో సెట్ చేయించుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుందండి. ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు అలా అయితే ట్రై చేయండి. ఇందులో కలర్లు చూడండి చాలా బాగా వచ్చేసాయి కదా. మల్టీ కలర్లోనైతే పళ్ళు ఉంది. పళ్ళు అయితే 3/4 మీటర్ ఉంటుందండి, పెద్దగానే వచ్చేసింది. ఇక తర్వాత నుంచి అయితే మనకి శారీ స్టార్ట్ అవుతుంది. శారీకి వచ్చిన బార్డర్ని చూస్తున్నారు కదా, బార్డర్ అయితే డిఫరెంట్ కలర్ కాంబినేషన్తో వచ్చిందండి. కొంచెం రీసెంట్గా అయితే ఇప్పుడు ఇలాంటి బార్డర్ శారీస్ అయితే వచ్చేస్తున్నాయండి. నాకు బార్డర్ మంచి నచ్చి నేనైతే శారీని తీసుకున్నాను. శారీ కలర్ కాంబినేషన్ కూడా మనకి పింక్లోనే ఒక డిఫరెంట్ షేడ్లోనైతే శారీ ఉంటుంది. బార్డర్ వచ్చేసి అయితే మస్టర్డ్ ఎల్లో, గ్రీన్, బ్లూ షేడ్లోనైతే వచ్చేస్తుందండి. ఇక్కడ బ్లూ అన్న దానికంటే కూడా వైలెట్ కలర్ అంటాం కదా, డార్క్ వైలెట్ షేడ్లోనైతే బార్డర్ ఉంటుంది. ఈ డిజైన్ అంతా కూడా 5 ఇంచెస్ బార్డర్లోనే ఉంటుందండి. చాలా బాగుంది, బార్డర్ అయితే సూపర్గా ఉంది. బార్డర్ కూడా మెత్తగా ఉందండి, మరీ స్టిఫ్గా అయితే లేదు. ఇక శారీ సెంటర్ విషయానికి వచ్చినట్లయితే మంచి పింక్ షేడ్ మీద మనకి ఇలా గోల్డ్ జరీ లైన్స్ అయితే వస్తాయండి. ప్రత్యేకంగా డిఫరెంట్ డిజైన్ అయితే ఏమీ ఉండదు, ఇలా లైన్సే వచ్చేస్తాయి శారీకి మొత్తం కూడా. చాలా బాగుంది కదా, శారీ అయితే సూపర్గా ఉంది. సింపుల్ డిజైన్ అండి, ఎప్పుడు కట్టుకున్నా కానీ మంచి లుక్ అయితే వచ్చేస్తుంది. మంచి ట్రెడిషనల్ లుక్ అయితే ఉంటుంది శారీ. పై బార్డర్ కింది బార్డర్ కూడా ఒకే విధంగా వచ్చేసిందండి. 5 ఇంచెస్ బార్డర్ అయితే ఈ విధంగా వచ్చేసింది.
శారీ అయితే చాలా బాగుందండి. మీలో ఎంతవరకు ఈ కలర్ కాంబినేషన్ నచ్చిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఈ కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది. ఎప్పుడు వచ్చే పింక్ షేడ్ కాదండి, డిఫరెంట్ పింక్ అయితే ఈ కలర్ ఉంది. చాలా బాగుంది నాకైతే. ఇక బ్యాక్ సైడ్ విషయానికి వచ్చినట్లయితే శారీ చూస్తున్నారు కదా, ఫినిషింగ్ నీట్గా ఉంది. ఇక్కడ శారీ ఏంటంటే లైట్ మనకి సాటిన్ ఫ్యాబ్రిక్ షైనింగ్ ఉంటుంది కదా, శారీస్ బార్డర్ శారీస్ కొన్ని వస్తున్నాయి కదా, ఆ విధంగా ఈ పై సైడ్ అయితే కొంచెం షైనీగా ఉంటుందండి. శారీ అయితే మంచి డిఫరెంట్ లుక్ అయితే ఉంది. లెంత్ విషయానికి వచ్చినట్లయితే 5.5 మీటర్స్ అయితే ఉందండి. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా శారీ అయితే కరెక్ట్గా సరిపోతుంది. పెద్దగా వచ్చేసింది శారీ అయితే, సూపర్గా ఉంది. ప్రైస్ కూడా అండర్ 650 రూపీస్ లోపే మనకైతే శారీ వచ్చేస్తుందండి. బ్యూటిఫుల్గా ఉంది కదా. నచ్చిన వాళ్ళైతే కలెక్షన్ని మిస్ అవ్వకండి. మంచి కలర్ ఆప్షన్స్ అయితే క్యాటలాగ్లో ఉన్నాయి. మరొక శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. మీషోలో ఇప్పుడు కొత్తగా వచ్చిన శారీని అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి. అన్ని శారీస్ కూడా మీషోలో కొత్తగా వచ్చిన శారీస్ని నేను కొంచెం లేట్ అయినా కానీ మీ ముందుకు తీసుకొస్తాను. ఎందుకంటే బెస్ట్ కలెక్షన్ మీ ముందుకు తీసుకురావాలన్నదే నేనైతే అనుకుంటానండి. మీరు ఆర్డర్ని చేసి బయట మీరు ఏ ఫంక్షన్లలో ఎక్కడ కట్టుకున్నా కానీ శారీ బాగుందన్న కాంప్లిమెంట్ వచ్చినప్పుడైతే బెటర్గా అనిపిస్తుంది కదా. అందుకనేసి అయితే నేను కొత్త కలెక్షన్ని మీ ముందుకు తీసుకొస్తాను. ఇక ఈ శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. మరొక విషయం ఏంటంటే, మీకు మీషో నుండి రివ్యూస్ కావాలి, మీకు నచ్చిన శారీస్ ఈ మన ఛానల్లో చూడాలి అనుకున్న వాళ్ళైతే వాటి లింక్స్ని కోడ్స్ని అయితే నాకు ఇన్స్టాగ్రామ్లో DM చేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అందులో కూడా బ్లౌజ్ కలెక్షన్, శారీ కలెక్షన్, జ్యువెలరీ కలెక్షన్ అయితే రివ్యూస్ వస్తూనే ఉంటాయండి. మీరు అక్కడ నుంచి కూడా చూసి మీకు ఏమైనా వాటి లింక్స్ కావాలి అన్న కామెంట్ చేశారంటే నేను లింక్ని అయితే మీకు సెండ్ చేస్తాను. ఇక ఈ శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. అలాగే ఇన్స్టాగ్రామ్ ID ఫాలో అవ్వండి, మర్చిపోకండి. ఇక శారీని ఓపెన్ చేద్దాం. ఈ శారీ అయితే మీషోలో బాగా ట్రెండ్ అవుతుందండి. నేను ముందు చూపించిన శారీ ఉంది కదా, సేమ్ అదే కాన్సెప్ట్లోనైతే బార్డర్ వచ్చేస్తుందండి. ఇక్కడ కొంచెం మల్టీ కలర్ బార్డర్ అయితే. శారీ చాలా బాగుంది. శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే బనారసీ సిల్క్ శారీ అండి. నీట్గా ఉంది శారీ అయితే. ఇక్కడ ముందుగా బ్లౌజ్ని అయితే చూసేద్దాం. బ్లౌజ్ 1 మీటర్ వచ్చిందండి. ఇక్కడ డిఫరెంట్గా వచ్చిందండి బ్లౌజ్ అయితే. మనకి రాయల్ బ్లూ షేడ్ అలాగే లైట్ బ్లూ షేడ్లోనైతే బ్లౌజ్ ఉంటుంది. లైట్ పింక్ షేడ్ కూడా మిక్స్ అయింది, చూస్తున్నారు కదా. ఇక్కడ హ్యాండ్స్కి అయితే ఇలా బార్డర్ వచ్చేసింది. మధ్యలో మొత్తం కూడా మనకి లైట్ గ్రీన్ అండ్ బ్లూ మిక్సింగ్లోనైతే ఈ బ్లౌజ్ అంతా ఉంటుంది. ప్లెయిన్గా ఉంటుందండి. 1 మీటర్ ఉంది. చక్కగా మీకు హ్యాండ్స్కి సెట్ అయ్యే విధంగా అయితే బ్లౌజ్ని కుట్టించేసుకోవచ్చు. ఇక్కడ మీకు బార్డర్ పెట్టించుకోవాలి అంటే సింపుల్గా ఇక్కడ సైడ్కి ఒక బార్డర్ వచ్చింది కదా, హ్యాండ్స్కి సెట్ చేయించుకోవచ్చు. పై బార్డర్ కింది బార్డర్ కూడా శారీకి వచ్చిన విధంగానే వచ్చింది, కానీ ఇలా కొంచెం ప్లెయిన్గా ఉంటుందండి. డిజైన్ అయితే ఏమీ రాదు. నచ్చితే శారీలోని బ్లౌజ్ని అయితే కుట్టించేసుకోవచ్చు. మంచి సేమ్ బార్డర్ ఏ కలర్ ఉందో అదే కలర్లోనైతే బ్లౌజ్ వచ్చిందండి. డిజైన్ అయితే ఏమీ రాదు, ఇలా ప్లెయిన్గా వచ్చేసింది. తర్వాత నుంచి మనకి శారీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ శారీ వచ్చేసి కలర్ కూడా చూస్తున్నారు కదా, ఒక డిఫరెంట్ గ్రీన్, మనం పెసర్ గ్రీన్ అంటాం కదండి, ఆ గ్రీన్ షేడ్లోనైతే ఉంటుంది. చాలా బాగుంది కలర్ అయితే. ఆ కలర్కి ఇలా బ్లూ బార్డర్ రావడం అయితే. పళ్ళుని చూస్తున్నారు కదా, పళ్ళు మనకి జరీ వీవింగ్ వచ్చిన పళ్ళు వచ్చేసి అంతా కూడా ఒక 1/2 మీటర్ వరకు ఉంటుంది. మనకి ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు కదా పళ్ళు చివర్లోనైతే, అదొక 1/4 మీటర్ ఉంటుంది. మొత్తంగా కలిపి 3/4 మీటర్ అయితే పళ్ళు వచ్చేసిందండి. చాలా బాగుంది. అంతా కూడా జరీ వీవింగ్తో ఉంటుంది. శారీ మొత్తం కూడా డిఫరెంట్ డిజైన్తో ఉంటుందండి. మనం రీసెంట్ డేస్లలో చూసిన శారీ కంటే కూడా ఈ శారీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. చాలా బాగుందండి. ముందుగా బార్డర్ విషయానికి వచ్చినట్లయితే మనకి బార్డర్ ఒక 5 ఇంచెస్ ఉంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నావీ బ్లూ కలర్ ఉంటుంది. డిఫరెంట్ పికాక్ బ్లూ అంటాం కదా, ఆ బ్లూ షేడ్ ఉంటుంది. మధ్యలో వచ్చేసి పింక్ షేడ్లోనైతే ఇక్కడ డిజైన్ చూడండి, గోల్డ్ జరీ వీవింగ్ వచ్చేస్తుంది. మంచి డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో బార్డర్ వచ్చిందండి. ఇందులో 3 కలర్స్ అయితే ఉన్నాయి బార్డర్లో. చాలా బాగుంది. ఇలాంటి శారీస్ అయితే కట్టుకుంటే మంచి లుక్ వచ్చేస్తుంది. బార్డర్ కూడా చూడండి చాలా మెత్తగా ఉంది. ఇక్కడ సాఫ్ట్ సిల్క్ శారీ మీద ఏంటంటే మనకి మొత్తం కూడా జరీ వీవింగ్ అయితే ఇలా వచ్చేసింది. డిఫరెంట్ ప్యాటర్న్ అండి. మొత్తం కూడా మ్యాంగో డిజైన్ వచ్చేస్తుంది. చాలా పెద్దగా ఉంటుంది. శారీ మొత్తంలో కూడా ఈ మ్యాంగో డిజైనే ఉంటుంది. చూడండి, శారీ స్టార్టింగ్ నుంచి పై దాకా కూడా మ్యాంగో డిజైన్ అయితే వచ్చేస్తుంది. చాలా బాగుందండి. ఇలాంటి శారీస్ కట్టుకుంటే మంచి లుక్ వస్తుంది. అలాగే ఈ శారీస్ని అయితే లాంగ్ ఫ్రాక్గా కన్వర్ట్ చేయించుకున్నా కానీ చాలా బాగుంటుందండి. హాఫ్ శారీగా లాంగ్ ఫ్రాక్గా కన్వర్ట్ చేయించుకుంటే లుక్ అయితే సూపర్గా వచ్చేస్తుంది. ఇలా పెద్ద పెద్ద మ్యాంగో ప్యాటర్న్ డిజైన్ వచ్చింది కాబట్టి అంతా కూడా గోల్డ్ జరీ వీవింగ్తోనే ఉంటుంది. చూడండి, ఇలా ఈ విధంగానైతే షైనింగ్ కూడా సూపర్గా ఉంది. శారీ అయితే చాలా బాగుందండి. పై బార్డర్ వచ్చేసి అయితే ఒక 2 ఇంచెస్ వరకే ఉంటుంది. సేమ్ మనం కింది బార్డర్లో చూసిన కలరే ఇక్కడ వచ్చేస్తుంది. నాకైతే శారీ పర్సనల్గా చాలా బాగా నచ్చింది. ఇందులో మంచి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నాకు ఈ కలర్ ఆప్షన్ నచ్చైతే నేను ఆర్డర్ని చేశాను. బ్యాక్ సైడ్ కూడా చూడండి, కలర్ ఆప్షన్స్ అయితే మనకు క్లియర్గా కనిపిస్తాయి. ఈ విధంగా కలర్స్ ఉంటాయి. ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉందండి.
శారీ సెంటర్లో వచ్చిన జరీ వీవింగ్ కానీ బార్డర్కి వచ్చిన జరీ వీవింగ్ కానీ నీట్గా ఉంది. ఈ శారీ అయితే మనకి సాఫ్ట్ సిల్క్ శారీస్తో పోల్చుకుంటే కొంచెం వెయిట్ ఉంటుంది, ఎందుకంటే జరీ వీవింగ్ ఎక్కువగా వచ్చింది కాబట్టి కొంచెం వెయిటే ఉంటుంది, మరి ఓవర్ వెయిట్ అయితే ఏమి ఉండదండి. సాఫ్ట్ సిల్క్ శారీస్ అయితే చాలా లైట్ వెయిట్గా ఉంటాయి కదా, వాటితో పోల్చుకున్నప్పుడు ఇది కొంచెం వెయిట్ అయితే ఉంటుంది. మొత్తం కూడా ఇదే మ్యాంగో ప్యాటర్న్ అయితే ఎండింగ్ వరకు వచ్చిందండి, ఎక్కడ కూడా ప్లెయిన్గా లేదు. మరి శారీ లెంత్ విషయానికి వచ్చినట్లయితే 5.5 మీటర్స్ ఉంది. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా కరెక్ట్గా సరిపోతుందండి. శారీ కానీ బ్లౌజ్ కానీ సూపర్గా వచ్చాయండి. మనం పెట్టిన ప్రైస్కి అయితే 100% వర్త్ ఇట్ అండి. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. మరి ఈరోజు చూపించిన శారీస్లలో మీకే శారీ నచ్చిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ని మెన్షన్ చేయండి. అలాగే మన ఛానల్లో ఎలాంటి కలెక్షన్ తీసుకురావాలన్నది కూడా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. మీరు చూసేటప్పటికి ఏ శారీ అయినా అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంటే మీరు కామెంట్ని మెన్షన్ చేశారంటే శారీ రీస్టాక్ అవ్వగానే మీకైతే లింక్ వచ్చేస్తుంది. మరి నేను చూపించిన శారీస్ నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి, మర్చిపోకండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నేను ఎక్కువ కలెక్షన్ ఎవ్రీడే తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. ఇక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.